అంటే ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలున్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తిపెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియచేయడం అయింది. అదేవిధంగా ఇందులోని వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవ్వటం. అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటిని దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ, ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తులు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మనం ఒక వదిలేయాలి. అదొక నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈరోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా రేపొద్దు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నారు మీరందరూ కలిపి. ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో తేలుతుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదనుకో ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడటం అనేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అరే నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈరోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను. దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే కనుక చేస్తే ఆ 11 కూడా రావు గ్యారంటీగా. ఓరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి రాజమర్యాదలు కల్పించారు, సస్పెండ్ కొట్టేశారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఈ విధంగా జైలులో రాజమర్యాదలు ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉండాలి సార్. ఒకటి ఏంటంటే లాస్ట్ టైం అంటే ఈ విషయం నేను మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు. ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చింది. అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించి వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. దట్స్ వై ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. నేనేమంటానంటే బోరుగడ్డ అని ఆ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి, అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్లు తీసుకున్నాం. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితులు ఇంక రావు. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీని ఖైదీలా చూడాలి, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి, అంతే. అదే బేస్ పెట్టుకోవాలి. అచ్చా ఏమో మరి మీరు అన్నది వైసీపీ పోలీసుల తాలూకా లూప్ హోల్స్ నిజంగా బయటకు వచ్చినాయి అనుకోండి. బయటకు వచ్చినాయంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు ఉంటాయి. డెఫినెట్గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఒకటండి, తప్పు చేసినోడు ఏ డిపార్ట్మెంట్లోనూ వదిలే ప్రసక్తి లేదండి. అది ఏ పార్టీ వాడైనా వదలము, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వదలము. అది మాత్రం క్లియర్. దీని గురించి దాన్ని కూడా రాద్ధాంతం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకటైతే నిజం, బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు ఏదో బోరుగడ్డ అనిల్కి రాచమర్యాదలు చేశారని వీళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ యాజ్ టీజ్గా ఎలాగ యాజ్ పర్ నామ్స్ అయితే అలాగే జరుగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలోనే విధులు నిర్వహించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో కీలక పోస్టులు తిరిగి కూటమి వచ్చినాక వాళ్ళకు కూడా అదే పోస్టులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు లోపల వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు అని టీడీపీ కార్యకర్తలు అండి. ఒకటండి, నిఘా యంత్రం అన్నది, నిఘా ఒకటి మాత్రం ఉంటుంది కంపల్సరిగా నిఘా అన్నది ఉంటుంది. ఎవరైనా ఒకటి మేమేంటంటే టీడీపీ వాళ్ళకి పని చేయండి, వైసీపీ వాళ్ళకి పని చేయండి అని మేము చెప్పం, ప్రజలకు పని చేయండి అని చెప్తాం. అది కాకుండా పార్టీలని అడాప్ట్ చేసుకుని పొలిటికల్గా వాళ్ళు కూడా మారి ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారన్న సంగతి మాకు తెలిస్తే
మా ఇంటెలిజెన్స్కి మాకు వస్తే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మేడం మనం కాకినాడ కోర్టుకి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అక్కడ రాలేదు, డిప్యూటీ సీఎం వచ్చినప్పుడే ఎస్పీ లేకపోవడం. మా విక్రాంత్ పాటిల్ ఆ రోజు 1 వీక్ బిఫోర్ నుంచి తను లీవ్లో ఉన్నాడు. ఆయన నేను తర్వాత ఎంక్వైరీ చేశాను. 1 వీక్ బిఫోర్ నుంచి వాళ్ళ సిస్టర్ అదో ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ ఏదో ఉంటే, ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉంటే లీవ్లో ఉన్నారంట. ఇంకొకటి ఏంటంటే అట్ ద టైమ్ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా ఉంది. సో విషయం ఏంటంటే ఆ విషయం నా వరకు వచ్చిన ప్రైమరీ ఎంక్వైరీలో నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఏం జరిగింది అన్నది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. కంపల్సరీ ఉండాలి కదండి, ఉండకపోతే ఎలా అవుతుంది? ఇంతకు ముందు నేనేమంటానంటే, ఇంతకు ముందు ప్రభుత్వ పాలసీ గురించి వాళ్ళు తప్పుడు చేసిన పాలసీ గురించి ఒక మాట మాట్లాడితేనే సిఐడి ఆఫీసుల దగ్గర కూర్చోబెట్టి ఎంక్వైరీలు చేసి ఉదయం నుంచి సాయంత్రం కూర్చోబెట్టినప్పుడు, సాక్షాత్తు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు ఎందుకు మేము చర్యలు తీసుకోకూడదు? డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి, తీసుకుంటాం కూడా.